ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బలమైన సన్నిధి మన మధ్యలో ఉందండి. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారండి? దేవుడు ఆయనను మనము ఆరాధించే విధముగా ఆ కృపను మనకు దయచేసి ఉంటూ ఉన్నాడు. అద్భుతమైన సాక్ష్యాలు కూడా మనం విని ఉంటున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందామండి. వాక్యం కొరకు మనల్ని మనం సిద్ధపరచుకుందాం. దేవుని బలమైన వాక్యమును వినుటకు మనల్ని మనం సిద్ధపరచుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తి కలిగిన తండ్రి, గొప్ప దేవ, ఈ ఉదయకాల సమయమున మేమందరము కూడా ఒక కుటుంబముగా, సంఘముగా కలిసి నిన్ను స్తుతించి ఆరాధించుటకు, సాక్ష్యములు వినుటకు కూడా మీరిచ్చిన కృపకై నీకు వందనాలు, స్తోత్రాలు. నిజమే తండ్రి, మీ ద్వారా మేము సమస్తము సాధించగలమని ప్రభువా తండ్రి నీ వాక్యము చెప్తుండగా, విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ అనే విషయాన్ని ప్రభువా మరలా తండ్రి మాతో చెప్తున్నందుకు, మమ్మల్ని ధైర్యపరుస్తున్నందుకు కూడా నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభువా నీ వాక్య ధ్యానము చేసుకోబోతూ ఉండగా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచండి, ఆదరించండి, మా జీవితాలు మార్చమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రేమన దేవుని బిడ్డలారా, బైబిల్స్ ఉన్న వారందరూ కూడా మొదటి సమూయేలు గ్రంథము తీయాల్సిందిగా నేను మనవి చేస్తున్నానండి. 17వ అధ్యాయము. మరి ఫిజికల్ బైబిల్స్ కానీ డిజిటల్ బైబిల్స్ ఏదైనా కానివ్వండి, ప్లీజ్ ఓపెన్ యువర్ బైబిల్స్ టు 1 Samuel 17th chapter. ఈ 1 Samuel 17వ అధ్యాయము అనగానే మనందరికీ కూడా గుర్తొచ్చే విషయం ఏంటంటే దావీదు గొలియాతు కదండి. సో ఈ యొక్క చాప్టర్లో నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. మనము దావీదు గొలియాతు అని ఒక ఫెమిలియర్ స్టోరీ, ఒక ఫెమిలియర్ చాప్టర్ అనగానే కొన్నిసార్లు ఇది నాకు తెలుసులే అనేటువంటి ఒక మైండ్ సెట్లో అందులో దేవుడు దాగి ఉంచిన ప్రత్యక్షతను కొన్నిసార్లు కోల్పోతాం. ఎంతమందికి అర్థమవుతుందండి? డు నాట్ అలౌ ది ఫెమిలియారిటీ ఆఫ్ ద చాప్టర్ రాబ్ యూ ఆఫ్ ద రెవల్యూషన్ దట్ గాడ్ హ్యాస్ ఇన్ ఇట్ ఫర్ యూ. ఆమేన్. సో దావీదు గొలియాతే కదా అని చెప్పేసి వెంటనే మైండ్ స్విచ్ ఆఫ్ చేసుకోదండి. చాలా విషయాలు మనకు నేర్చుకోవడానికి ఉన్నాయి. ఐ జస్ట్ వాంట్ టు స్టార్ట్ విత్ దిస్. ఈ 17వ అధ్యాయంలో ప్రేమన దేవుని బిడ్డలారా, నేను ఎవరిని అడిగినా కూడా, ఇంక్లూడింగ్ సండే స్కూల్ చిల్డ్రన్, వారేమని చెప్తారంటే ఏముంది 17వ అధ్యాయంలో అంటే, దావీదు ఉన్నాడు, గొలియాతు ఉన్నాడు. దావీదు తన సంచిలో ఒక రాయిని తీసుకున్నాడు, వడిసెలలో పెట్టి విసిరాడు, గొలియాతుకు తగిలింది, చనిపోయాడు. ఒక్క వర్స్లో చెప్పేయచ్చు, అంతే కదండి. ఇదంతా ఎక్కడుందో తెలుసా? 17వ అధ్యాయము 49వ వచనంలో ఉంది. ఒకసారి చదువుదామండి. ముందుగా ఈ చాప్టర్లో ఉన్న మ్యాటర్ ఏంటో ముందు చదువుదాం మనం. 49th verse. తన సంచిలో చెయ్యి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వడిసెలతో విసిరి ఆ ఫిలిష్తీయుని నుదుట కొట్టెను. ఆ రాయి వాని నుదురు చొచ్చినందున వాడు నేలను బోర్లపడెను. ఒకే ఒక వర్స్లో మనకు స్టోరీ ఉంది. ఒక రాయి, ఒక వడిసెల, ఒకసారి విసిరాడు, అంతే, స్టోరీ అయిపోయింది అక్కడ. ఇంత చిన్న మ్యాటర్ను దేవుడు ఎందుకు ఇంత పెద్ద చాప్టర్లో పెట్టాడు? ఎన్ని వచనాలు ఉన్నాయి చెప్పండి? ఎన్ని వచనాలు ఉన్నాయండి? 58 verses ఉన్నాయి. ఇట్స్ జస్ట్ అబౌట్ వన్ స్టోన్, వన్ స్లింగ్, వన్ షాట్, అండ్ దట్ వాజ్ ద ఎండ్ ఆఫ్ ద స్టోరీ. ఇంత చిన్న విషయాన్ని 58 verses దేవుడు ఎందుకు రాయించాడు అని మనం ఆలోచిస్తే ప్రేమ దేవుని బిడ్డల, దట్స్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు హెల్ప్ us అండర్స్టాండ్ వాట్ రెవల్యూషన్ గాడ్ హ్యాస్ ఇన్ ఇట్ ఫర్ us. మన కొరకు దేవుడు ఏ ఒక విషయాలు పెట్టాడో మనం నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం ప్రేమ దేవుని బిడ్డలారా. మరి గొలియాతును ఎదుర్కోవడానికంటే ముందుగా దావీదు చంపిన 4 కనిపించని గొలియాతులు, ద 4 ఇన్విజిబుల్ గొలియాత్స్ డేవిడ్ హ్యాడ్ టు స్లే బిఫోర్ స్లేయింగ్ ద విజిబుల్ గొలియాత్. ఈరోజు నా అంశం అదే. కనిపించే గొలియాత్ను చంపేదానికంటే ముందుగా దావీదు చంపిన కనిపించని 4 గొలియాతులు. ఎంతమందికి అర్థమవుతుందండి? హల్లెలూయా, యు ఆర్ విత్ మీ. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, వాట్ ఆర్ దోస్ ఇన్విజిబుల్ గొలియాత్స్ డేవిడ్ కిల్డ్ బిఫోర్ హీ కుడ్ ఫేస్ ద విజిబుల్ గొలియాత్? మనకు స్టోరీ ఇంతే అని అనిపిస్తుంది. 49th verseలో ఏదైతే చదివామో అంతే అనుకుంటాం, కానీ దానికి ముందు చాలా విషయాలు జరిగాయి. అది మనము ఆలోచించాలి, ధ్యానించాలి. అప్పుడు మనం అనేకమైన విషయాలు మనం నేర్చుకుంటాం. 16వ అధ్యాయంలో ప్రేమన దేవుని బిడ్డలారా, 16th chapterలో దావీదు జీవితంలో ఒక చాలా పెద్ద విషయం జరిగింది.
A great thing, a glorious thing, an honorable thing happened in the life of David. ఏం జరిగింది? 16th చాప్టర్లో సమూయేలు అనేటువంటి గొప్ప ప్రవక్త, సమూయేలు అనేటువంటి గొప్ప ప్రవక్త దావీదింటికి వచ్చి దావీదును రాజుగా అభిషేకించాడు. ఏమనన్నాడు? ఇది దేవుని చిత్తము, దేవుడు నిన్ను రాజుగా అభిషేకించాడు, యు ఆర్ గోయింగ్ టు బీ ద నెక్స్ట్ కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్ అని చెప్పి తన మీద నూనె పోసి అభిషేకించి వెళ్ళిపోయాడు. ఇది 16th చాప్టర్లో జరిగింది ప్రేమన దేవుని బిడ్డలారా. 16th చాప్టర్లో ఇది జరిగింది. 17th చాప్టర్లో గొలియాత్ను చంపాడు. ఈ రెండిటి మధ్యలో కొన్ని విషయాలు జరిగాయి, అదే మనం చూసుకోబోతున్నాం. సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు దట్ ఐ వాంట్ టు ప్లేస్ బిఫోర్ యూ 4 things, 4 విషయాలు దట్ డేవిడ్ కిల్డ్. ముందుగా మనం చూసుకుందాం వాట్ ఆర్ దోస్ 4 things. ఆ తర్వాత నేను వివరించి చెప్తాను ప్రేమన దేవుని బిడ్డలారా. వేటిని దావీదు చంపాడు గొలియాత్ను చంపడానికంటే ముందు. ఆ 4 గొలియాతు లాంటి పరిస్థితులు ఏంటివంటే, నంబర్ 1 ప్రైడ్, గర్వం, ప్రైడ్. నంబర్ 2 నెగటివిటీ, అనగా ప్రతికూల పరిస్థితి లేదా డిస్కరేజ్మెంట్, నిరాశ. సో అది 2వ గొలియాతు. దావీదు చంపిన కనిపించని 3వ గొలియాతు ఎవరంటే డిస్ట్రాక్షన్, అంటే నీ దృష్టిని మరల్చడం, డిస్ట్రాక్షన్. 4వ గొలియాతు, దావీదు చంపిన కనపడని 4వ గొలియాతు ఎవరంటే వేరే వాళ్ళ యొక్క ఐడెంటిటీ, వేరొకరి యొక్క గుర్తింపు. నేను ఈ పాయింట్స్ మీకు చెప్తే అర్థం కాదు, కానీ వెన్ ఐ ఎలాబొరేట్ దెమ్, వెన్ ఐ ఎక్స్పాండ్ దెమ్, యూ విల్ అండర్స్టాండ్. సో ఫస్ట్గా మీరు నోట్ డౌన్ చేసుకోండి, రాసుకునే వాళ్ళు నోట్ డౌన్ చేసుకోండి. ప్రైడ్ అనగా గర్వము. ఆయన చంపిన 2వ గొలియాతు ఎవరంటే నెగటివిటీ ఆర్ డిస్కరేజ్మెంట్, లేదా నిరాశ, లేదా ప్రతికూల పరిస్థితి. ఆయన చంపిన 3వ గొలియాతు ఎవరంటే డిస్ట్రాక్షన్, దృష్టిని మరల్చడం అనేటువంటి ఒక 3వ గొలియాతు చంపాడు. ఆయన చంపిన 4వ గొలియాతు ఎవరు అంటే వేరొకరి గుర్తింపు, సమ్వన్ ఎల్స్ ఐడెంటిటీ. వీటిని మీ యొక్క మనసులో పెట్టుకొని ప్రేమన దేవుని బిడ్డలారా ఒక్కొక్కటిని మనం చూసుకోవడానికి ప్రయత్నిద్దాం. సో 16th చాప్టర్లో రాజుగా అభిషేకము పొందుకున్న దావీదు ఇంకా రాజవల, హీ వాజ్ జస్ట్ అనాయింటెడ్, 17వ అధ్యాయంలో 17వ వచనంలో ఇదే దావీదును తన తండ్రి అయిన యెషై పిలిచి ఒక పని అప్పగిస్తూ ఉన్నాడు. మనం చదువుకుందామండి. 17, 18, 19 3 వచనాలు మనం చదువుకుందాం. యెషయి తన కుమారుడైన దావీదును పిలిచి, నీ సహోదరుల కొరకు వేయించిన ఈ గోధుమలలో ఒక తూమెడును ఈ 10 రొట్టెలను తీసుకుని దండులోనున్న నీ సహోదరుల దగ్గరకు త్వరగా పొమ్ము, మరియు ఈ 10 జున్నుగడ్డలు తీసుకొని పోయి వారి సహస్రాధిపతికిమ్ము. నీ సహోదరులు క్షేమముగా నున్నారో లేదో సంగతి తెలుసుకొని వారి యొద్ద నుండి ఆనవాళ్ళొకటి తీసుకొని రమ్మని చెప్పి పంపివేశను. ప్రేమన దేవుని బిడ్డలారా, సాధారణంగా మనం ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. మనమే దావీదు ప్లేస్లో ఉండింటే, నువ్వే దావీదు ప్లేస్లో ఉన్నావు అనుకో. 16th చాప్టర్లో ఒక గొప్ప ప్రవక్త వచ్చి అనాయింట్ చేశాడు నిన్ను, యు ఆర్ గోయింగ్ టు బి ద నెక్స్ట్ కింగ్. 17th చాప్టర్లో తన తండ్రి గారు తనను పిలిచి లంచ్ బాక్స్ ఇస్తున్నాడు, టిఫిన్ బాక్స్లు ఇచ్చి నువ్వు తీసుకుపోయి అప్పగించి రాపు అని చెప్తున్నాడు, ఒక పని పెడుతున్నాడు. మనమే ఆ ప్లేస్లో ఉండింటే మన ఫీలింగ్ ఎలా ఉండింది మీరు ఆలోచించండి ఒకసారి. ఏమనంటామండి? లెట్ us బీ ఓపెన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, లెట్ us బీ ఆనెస్ట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. మీకే ఒక అటువంటి ఘనమైన కార్యం మీ జీవితంలో జరిగి ఉండింటే, ఒక ఆనరబుల్ థింగ్ జరిగి ఉండింటే, సడన్గా ఎవరైనా ఒక చిన్న పని అప్పచెప్పినారనుకోండి, ఎలా రియాక్ట్ అవుతాం మనము? ఏమొస్తుంది మనలో? ఏమొస్తుందండి మనలో? ప్రైడ్ వస్తుంది. మనకు తెలియకుండానే కనిపించని, మనం అంటాం నాకు గర్వం లేదు, కానీ దట్ ఈస్ హ్యూమన్ టెండెన్సీ. మనకు తెలియకుండానే ఎక్కడో మనసులో ఎక్కడో లోపల గర్వం వస్తుంది. వి ఆల్ ఆర్ హ్యూమన్స్. సో వాజ్ డేవిడ్, అండ్ మోర్ సో హీ వాజ్ అ బాయ్, చిన్న పిల్లవాడు. తప్పనిసరిగా ప్రేమన దేవుని బిడ్డలారా నేను అనుకుంటాను కదా, తనలో ఎక్కడో ఒక చిన్న గర్వం వచ్చే ఉంటుంది. నేనేంటి, నేను వెళ్ళి పని చేయడం ఏంటి, మా తండ్రి గారికి తెలీదా? కొన్ని రోజుల క్రితమే కదా ఈ కార్యము జరిగింది.
గొప్ప ప్రవక్త వచ్చి నా మీద నూనె పోసి ఇది దేవుని చిత్తము, దేవుని యొక్క మరి దేవుని నుంచి వచ్చిన మాట ఇది అని చెప్పి అభిషేకించాడు కదా. ఐఎమ్ ఎలెక్టెడ్, ఐఎమ్ అనాయింటెడ్, ఐఎమ్ చోజన్, ఐఎమ్ సెలెక్టెడ్ టు బి ద నెక్స్ట్ కింగ్. మా తండ్రి గారికి తెలీదా అని చెప్పి మనం ఒకవేళ ఆ ప్లేస్లో ఉండింటే బహుశా ఇలా మాట్లాడే వాళ్ళేమో మనం. మీకు తెలీదా, మర్చిపోయారా, నా పరిస్థితి ఏంటి, నా ఒక స్టేటస్ ఏంటి, యు సీ ద ఆయిల్ ఈజ్ స్టిల్ ఆన్ మై హ్యాండ్స్, ఐఎమ్ అనాయింటెడ్, ఐఎమ్ సెలెక్టెడ్, ఐఎమ్ చోజన్, ఈ పని అని మీరు నాకు ఇచ్చేది అని చెప్పి బహుశా వీ వుడ్ ఫైట్ బ్యాక్. అవుట్ ఆఫ్ ప్రైడ్ వీ వుడ్ రిబెల్. ప్రేమన దేవుని బిడ్డలారా, కానీ దావీదు ఏం చేశాడో తెలుసా, ఒక్క మాట కూడా మాట్లాడకుండా. ఇజ్రాయెల్కు రాజు అంటే చిన్న విషయం కాదండి, ఇజ్రాయెల్కు రాజు అంటే చిన్న విషయం కాదు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దీని యొక్క ఇంటెన్సిటీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. డేవిడ్ వాజ్ నాట్ ఇన్ అ గుడ్ పొజిషన్, అక్కడి నుంచి ఒక బెస్ట్ పొజిషన్కి వెళ్ళాడని కాదు. డేవిడ్ వాజ్ ఇన్ అ వర్స్ట్ పొజిషన్ యాక్చువల్గా. ఎటువంటి వర్స్ట్ పొజిషన్ అంటే తన స్వంత తండ్రి కూడా తనను లెక్క చేయలా, తన స్వంత కుటుంబీకులు తనను లెక్క చేయలా. ఎప్పుడైతే సమూయేలు వచ్చి యెషైతో అంటూ ఉన్నాడో, నీ కుమారులందరినీ కూడా ఇక్కడ నిలబెట్టు, దేవుడు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు అని చెప్తే, యెషై దావీదును పిలిచాడా అంటే పిలవలా. అంటే దాని అర్థం ఏంటి, జెస్సీ డిడ్ నాట్ ఈవెన్ కన్సిడర్ డేవిడ్ యాజ్ హిజ్ ఓన్ సన్. ఎంతమందికి అర్థమవుతుందండి? దట్ వాజ్ హిజ్ నెగ్లెక్టెడ్ పొజిషన్. అంతగా నెగ్లెక్ట్ పడ్డాడు తన స్వంత కుటుంబంలో. యూజువల్గా ప్రేమన దేవుని బిడ్డలారా, ద లాస్ట్ ఇన్ ద ఫ్యామిలీ ఈజ్ లవ్డ్ ద మోస్ట్ ఇన్ ద ఫ్యామిలీ. యూజువల్గా అంతే కదండి. హూ ఆర్ ద లాస్ట్ పీపుల్ ఇన్ యువర్ ఫ్యామిలీ? చేతులు పైకెత్తండి. ఎస్, మీకు అర్థమవుతుంది. యూజువల్లీ పెద్దవాళ్ళు కూడా ఏకీభవిస్తారు. యూజువల్గా ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు, వాళ్ళని ఎక్కువ ప్రేమిస్తారు మీరు అని చెప్పేసి కొట్లాడుతూ ఉంటారు. ఎందుకు? వాళ్ళు చిన్నవాళ్ళు కాబట్టి కాస్త ఎక్కువ ప్యాంపర్ చేస్తాం. బట్ డేవిడ్ సిచ్యువేషన్లో వేరేగా ఉంది ప్రేమన దేవుని బిడ్డలారా. హీ వాజ్ ద లాస్ట్ ఇన్ ద ఫ్యామిలీ బట్ ద మోస్ట్ హేటెడ్ ఇన్ ద ఫ్యామిలీ. ఎందుకు అని నేను ఆలోచించినప్పుడు దావీదు రాసిన ఆ కీర్తనలలో ఒక రెండింటిని చదివితే మనకు అర్థమయ్యే కొన్ని విషయాలు ఉన్నాయి. మనం చూద్దామండి. 69వ దావీదు కీర్తన 8వ చరణాన్ని మనం చదువుదామండి. 69th Psalm 8th verse. నా సహోదరులకు నేను అన్యుడనైతిని, నా తల్లి కుమారులకు పరుడనైతిని. ఏమంటున్నాడు? ఇంకొక మాటలో, నా కుటుంబములోనే నేను ఎంతో తృణీకరించబడిన వ్యక్తిని, నా స్వంత తల్లి కూడా నన్ను లెక్క చేయలేదు అనే రీతిగా తను రాస్తూ ఉన్నాడు. ప్రేమన దేవుని బిడ్డలారా, బైబిల్ ఎక్స్పర్ట్స్ ఏమని చెప్తారంటే, బహుశా దావీదు యెషై భార్యకు పుట్టిన కుమారుడు కాదు, ఉంపెడగత్తుకు పుట్టిన కుమారుడు అని కొంతమంది అంటారండి. సో వీ డోంట్ నో, మేబీ ఆ ఒక్క మరి బ్యాక్డ్రాప్లోనే దావీదు ఈ యొక్క వచనం రాస్తూ ఉన్నాడు. నా స్వంత సహోదరులకు నేనేమైనాను? అన్యుడైనాను. సో ప్రాబబ్లీ దట్ మే బి ట్రూ. హీ వాజ్ నెగ్లెక్టెడ్ ఇన్ హిస్ ఫ్యామిలీ, హీ వాజ్ ఇగ్నోర్డ్ బై హిజ్ ఓన్ పేరెంట్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఆ ఒక హ్యూమిలియేషన్ ప్రేమన దేవుని బిడ్డలారా తన సొంత కుటుంబంలోనే తను ఫేస్ చేశాడు. మరొక వచనాన్ని మనం చదువుదామండి. Psalms 51:5, 51వ దావీదు కీర్తన 5వ చరణం. నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి, చూసారా, నన్ను గర్భమును ధరించెను. ఐ వాజ్ బోర్న్ ఇన్ సిన్, మై మదర్ బిగెట్ మీ, కన్సీవ్డ్ మీ ఇన్ సిన్ అనేటువంటి మాట రాస్తున్నాడు. ఈ రెండింటిని ఆధారం చేసుకొని బైబిల్ స్కాలర్స్ చెప్పే మాట ఏంటంటే, బహుశా మేబీ డేవిడ్ వాజ్ నాట్ బోర్న్ టు ద యాక్చువల్ వైఫ్ ఆఫ్ జెస్సీ. అందుకనే దట్ ఈస్ ద రీజన్. అదర్వైజ్ నేను ఇందాక చెప్పాను కదా, ఒక కుటుంబంలో లాస్ట్ పర్సన్ ఈజ్ ద మోస్ట్ లౌడ్ పర్సన్. కానీ ఈ కుటుంబంలో దావీదు లాస్ట్ పర్సన్ అయినప్పటికీ కూడా మేబీ బికాజ్ హీ ఈజ్ నాట్ ది సన్ ఆఫ్ హిజ్ వైఫ్, జెస్సీ హేటెడ్ హిమ్. ఎంతగా హేట్ చేశాడంటే వారు రాస్తూ ఈ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారండి. ఏమనంటే, దావీదును అంత చిన్న వయసులోనే గొర్రెలు కాసుకోవడానికి ఎందుకు విల్డర్నెస్లోకి పంపించాడు, అడవిలోకి పంపించాడంటే, ఒకవేళ అక్కడ జంతువులు ఉంటాయి కదండి, వేరే జంతువులు, ఆ దావీదు చంపేస్తే ఐ కెన్ గెట్ రిడ్ ఆఫ్ డేవిడ్. ఎంతమందికి అర్థమవుతుందండి?
అందుకని అంత చిన్న వయసులో అంత చిన్నవాడిని గొర్రెలు కాసుకోవడానికి ఫారెస్ట్ అడవిలోకి పంపించేవాడు తన తండ్రి. అందుకనే కదా దావీదు అంటాడు, ఆ అడవిలో ఉన్నప్పుడు గొర్రెలు కాసుకుంటుంటే ఎలుగుబంటి వచ్చింది, సింహం వచ్చింది, కానీ నా దేవుడు నాకు సహాయం చేశాడు. హల్లెలూయా. అంటే చిన్న వయసులోనే హీ వాజ్ అలౌడ్ టు ఫేస్ డెత్, చిన్న వయసులోనే, సో దట్ హీ మైట్ గెట్ కిల్డ్. అంతగా తన స్వంత కుటుంబీకులు దావీదును ద్వేషించేవారు. ప్రేమన దేవుని బిడ్డలారా, ఐఎమ్ ట్రయింగ్ టు హెల్ప్ us అండర్స్టాండ్ ద బ్యాడ్ సిచ్యువేషన్, వర్స్ట్ సిచ్యువేషన్ డేవిడ్ వాజ్ ఇన్. అంత వర్స్ట్ సిచ్యువేషన్లో ఉన్న దావీదును దేవుడు ఎన్నుకొని ప్రవక్తను పంపించి మొదటి 7 కుమారులు కాదు అని చెప్పేసి వారందరినీ వెయిట్ చేపించి దావీదు వచ్చేంత వరకు వెయిట్ చేసి దావీదును అభిషేకిస్తే, రాజుగా ప్రకటిస్తే దావీదులో గర్వం ఉండదా? మీరు ఆలోచించండి. అంత వర్స్ట్ సిచ్యువేషన్లోంచి దేవుడు అంత పైకి లేవనెత్తితే ఏ మనిషికైనా కొంచెమైనా మనసులో ప్రైడ్ వస్తుంది. ఆ ప్రైడ్ ఉన్నప్పుడు నువ్వు ఒక చిన్న పని చేయని చెప్పినప్పుడు మనసు ఒప్పదు. నువ్వు వెళ్ళి ఆహారం తీసుకుపో, నువ్వు ఈ పని చేయి, ఆ పని చేయని చెప్తే మనసు ఒప్పుకోదు. కానీ దావీదు ఏం చేశాడు తెలుసా? 20వ వచనం, 17వ అధ్యాయము 20వ వచనం. దావీదు ఉదయమున లేచి ఒక కాపరికి గొర్రెలను అప్పగించి ఆ వస్తువులను తీసుకుని యెషయి తనకు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున ప్రయాణమైపోయాను. చూసారా? అంటే ఏం చేశాడో తెలుసా? ఎప్పుడైతే ఈ ఆజ్ఞను పొందుకున్నాడో దావీదు, వెంటనే గర్వం వచ్చే ఉంటుంది, కానీ ఉదయాన్నే లేచి తన తండ్రి ఇచ్చిన ఆజ్ఞ చొప్పున ఎప్పుడైతే చేశాడో ఏం చేశాడో తెలుసా? ఆ గర్వం అనే గొలియాతును చంపేశాడు. ఎంతమందికి అర్థమవుతుందండి? హల్లెలూయా. ద మూమెంట్ డేవిడ్ ఒబేడ్ ది కమాండ్ ఆఫ్ హిస్ ఫాదర్ వితౌట్ ఎంటర్టైనింగ్ ప్రైడ్ ఇన్ హిస్ హార్ట్, that is the moment he killed the first invisible Goliath, that is pride in his life. ఒకవేళ ఎంటర్టైన్ చేసి ఉండింటే ఆగిపోయేవాడు. Had he entertained pride in his life, he would have stopped there. He would have fought back. He would have rebelled. He would have told his father, "Father, don't you know I am the chosen, the elected, selected, the anointed? What is this work that you are giving me?" కానీ రెబెల్ చేయలా. He did not rebel. తగ్గింపుతో తన తండ్రి ఇచ్చిన ఆజ్ఞను ఒప్పుకొని విధేయత చూపాడు. ద ఫస్ట్ Goliath that David slain, even before slaying the real Goliath, was pride in his life. ఈరోజు నేను అడుగుతున్నాను ప్రేమన దేవుని బిడ్డలారా, మీ జీవితంలో కొన్ని కనిపించే రియల్ గొలియాత్స్ ఉంటూ ఉండవచ్చు. మేబీ యు ఆర్ నాట్ ఏబుల్ టు ఓవర్కమ్ దెమ్. ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాను, బహుశా కనిపించని ఈ గొలియాత్ను మీరు ఇంకా ఓవర్కమ్ చేయలేదేమో. ద ఇన్విజిబుల్ గొలియాత్ కాల్డ్ ప్రైడ్. దీనిని ఓవర్కమ్ చేసేంత వరకు మీరు రియల్ గొలియాత్ ఓవర్కమ్ చేయలేరు. ఎంతమందికి అర్థమవుతుందండి? మెనీ ఆఫ్ us ప్రాబబ్లీ ఆర్ ఎంటర్టైనింగ్ ప్రైడ్ ఇన్ అవర్ లైఫ్. మనము కొన్నిసార్లు ప్రేమన దేవుని బిడ్డలారా, దావీదంతా దీన పరిస్థితి ఉండకపోయినా ఒక మాదిరిగా ఉంటాము. అక్కడి నుండి దేవుడు కాస్త మన పొజిషన్ ఎలివేట్ చేశాడనుకో, కాస్త మనల్ని పైకెత్తాడనుకో, కొంచెం మంచి ఉద్యోగం ఇచ్చాడనుకో, మంచి జీతం ఇచ్చాడనుకో, ఒక మంచి ఇల్లు కట్టుకోవడానికి సాయం చేశాడనుకో, మన కాళ్ళు నేల మీద ఉండవు, ఇంకా ఎగురుతూ ఉంటాం. ఇంకా తెలిసిన వారిని కూడా తెలియని వారిలాగా పట్టించుకోం. ఎందుకు? ఒక తెలియని గర్వం వచ్చేస్తుంది. నేనేంటి, నా పరిస్థితి ఏంటి, గాడ్ హ్యాస్ ఎలివేటెడ్ మీ, వి ట్రై టు ఫ్లై ఇన్ ద ఎయిర్ కొంచెం. కానీ దావీదు విషయంలో ఎక్కడో మరి దీన పరిస్థితిలో నుండి రాజుగా దేవుడు ఎలివేట్ చేసినా కూడా, ఫ్రమ్ అట్టర్ డీప్ పొజిషన్ నుంచి టాప్ మోస్ట్ పొజిషన్కు దేవుడు ఎలివేట్ చేసినా కూడా, యు సీ జీరో ప్రైడ్ ఇన్ హిమ్. జీరో అంటే ఏంటి? లేదని కాదు, హీ స్లేడ్ ఇట్, చంపేశాడు దాన్ని. తన హృదయంలో ప్రైడ్ అనేది రాకుండా దానిని చంపేశాడు. వీ డోంట్ సీ ఎనీవేర్. 19th verseలో ఆజ్ఞ చూస్తాము, 20th verseలో దానిని పాటించడం మనం చూస్తున్నాం. దెర్ ఈజ్ నో స్పేస్, నో గ్యాప్, నో సెకండ్ థాట్స్.
అక్కడి నుంచి మనం ముందుకు వెళ్దామండి. సో దట్ ఈస్ ద ఫస్ట్ గొలియాత్, ఇన్విజిబుల్ గొలియాత్, డేవిడ్ స్లేడ్. నంబర్ 2, రెండవ గొలియాత్ ఏంటి? అక్కడ నుంచి తను అవన్నీ కూడా మరి ఆహార పదార్థాలన్నీ కూడా తీసుకున్నాడు, ఆ ఒక బ్యాటిల్ ఫీల్డ్కి వెళ్ళాడు. అక్కడ ఒక సీన్ మనం చూద్దాం ప్రేమన దేవుని బిడ్డలారా. 20వ వచనం నుంచి మనం చదువుకుందామండి, 20th verse onwards. దావీదు ఉదయంలో లేచి ఒక కాపరికి గొర్రెలను అప్పగించి ఆ వస్తువులను తీసుకొని యెషయి తనకిచ్చిన ఆజ్ఞ చొప్పున ప్రయాణమైపోయెను. అయితే అతడు కందకమునకు వచ్చినప్పటికీ వారును వీరును పంక్తులుగా తీరి జయము జయమని అరుచుచు యుద్ధమునకు సాగుచుండిరి. సైన్యమునకు ఎదురై ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయులను యుద్ధ సన్నద్ధులై బయలుదేరుచుండిరి. దావీదు తాను తెచ్చిన వస్తువులను సామాగ్రిని కనిపెట్టు వాని వశము చేసి పరిగెత్తిపోయి సైన్యములో చొచ్చి కుశల ప్రశ్నలు తన సహోదరులను అడిగాను. అంటే డేవిడ్ ప్రేమన దేవుని బిడ్డలారా ఎంత ఎక్సైటెడ్గా ఉన్నాడంటే, తన ఒక మైండ్ సెట్ ఏంటంటే ఒక పాజిటివ్ మైండ్ సెట్తో పోయినాడు. నేను ఇక్కడికి వెళ్తాను, ఇప్పుడు బ్యాటిల్ ఫీల్డ్కి వెళ్తాను. ఆ బ్యాటిల్ ఫీల్డ్కి వెళ్తే మరి ఇజ్రాయిలీలు, దేవుని సైన్యం అనబడేటువంటి ఇజ్రాయిలీలు, మా సహోదరులందరూ కూడా ఎంతో గొప్పగా యుద్ధం చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా శత్రు సైన్యాన్ని తరిమి కొడుతూ ఉంటారు. అందులో మా అన్నవాళ్ళు ఉంటారు అని చెప్పి ఉత్సాహంతో వెళ్ళినాడు, ఒక పాజిటివ్ మైండ్ సెట్తో వెళ్ళాడు. అందుకని అక్కడ రాయబడిన మాట, తను పరిగెత్తుకొని వెళ్ళాడు అనమాట. ఎప్పుడైనా మనం ఎందుకు పరిగెత్తుకొని ఏదైనా విషయానికి వెళ్తామంటే ఉత్సాహం ఉంటేనే వెళ్తాం మనం కదా. ఆ ఉత్సాహంతో ఒక పాజిటివ్ మైండ్ సెట్తో అక్కడికి వెళ్ళాడు. కానీ అక్కడంతా కూడా నెగిటివ్ అట్మాస్ఫియర్ కనపడతా ఉంది. ప్రతికూల పరిస్థితి లేదా నిరాశపరిచేటువంటి పరిస్థితి, డిస్కరేజ్మెంట్ పరిస్థితి ఎలా ఉంది? తర్వాత చదవండి. అతడు వారితో మాట్లాడుచుండగా గాతు ఫిలిష్తీయుడైన గొలియాతు అను శూరుడు ఫిలిష్తీయుల సైన్యంలో నుండి వచ్చి పై చెప్పిన మాటల చొప్పున పలుకగా దావీదు వినెను. ఇశ్రాయేలీయులందరూ ఆ మనుషుని చూసి మిక్కిలి భయపడి వాని ఎదుట నుండి పారిపోగా, డేవిడ్ ఎక్స్పెక్టెడ్ అ పాజిటివ్ అట్మాస్ఫియర్. అక్కడికి వెళ్తే నా దేవుడు తన సైన్యమును గొప్పగా వాడుకొని శత్రు సైన్యం అంతటిని కూడా తరిమి కొట్టే రీతిగా ఒక మంచి యుద్ధం నేను చూడబోతున్నాను, అందులో మా అన్నవాళ్ళు కూడా ఉంటారని చెప్పి పాజిటివ్ మైండ్ సెట్తో వస్తే తను ఏం చూస్తున్నాడండి? అక్కడ ఒక నెగటివిటీని చూస్తూ ఉన్నాడు. ఏంటి? శత్రు సైన్యంలో నుండి ఒక్కడు ముందుకొచ్చి దేవుని ప్రజలను దూషిస్తూ ఉంటే, ఆ ఒక్క మనిషి అనగా గొలియాతును చూసి దేవుని సైన్యం అనబడుచు ఈ యొక్క ఇజ్రాయేలీలందరూ కూడా భయపడి వణుకుచు పారిపోతూ ఉన్నారు. ద సెకండ్ గొలియాత్, ఇన్విజిబుల్ గొలియాత్ దట్ డేవిడ్ ఫేస్డ్ వాజ్ డిస్కరేజ్మెంట్ అండ్ నెగటివిటీ. సాధారణంగా ప్రేమన దేవుని బిడ్డలారా, మనము ఎప్పుడైనా అటువంటి పరిస్థితిలో ఉన్నట్లయితే కదా, ఒక పాజిటివ్ మైండ్ సెట్తో ఏదో ఒక విషయం కొరకు వెళ్తాం. కానీ అక్కడ నెగిటివ్ అట్మాస్ఫియర్, డిస్కరేజ్మెంట్ను మనం చూసినప్పుడు మనం ఎలా స్పందిస్తాం? వి యూజువలీ గివ్ ఇన్ టు ద డిస్కరేజ్మెంట్, వి యూజువలీ గివ్ ఇన్ టు ద నెగిటివ్ అట్మాస్ఫియర్. మనమే దావీదు ప్లేస్లో ఉండింటే మనం ఎలా ఆలోచించే వాళ్ళమంటే, ఇంత పెద్దవాళ్ళే, ఇంత గొప్పవాళ్ళే, శూరులే, ఈ సైనికులే భయపడుతుంటే పిల్లవాడైనా నేనెంత అని చెప్పేసి మనము కూడా భయపడే వాళ్ళతో వెనక్కి వెళ్ళిపోవాలి. దట్ ఈస్ నార్మలీ వాట్ షుడ్ హ్యాపెన్. కానీ నెగటివిటీ అనేటువంటి ఈ గొలియాత్ను ఫేస్ చేసినప్పుడు దావీదు కూడా నెగటివిటీకి లొంగిపోలా. హీ డిడ్ నాట్ గివ్ ఇన్ టు దట్ నెగటివిటీ. ఎంతమందికి అర్థమవుతుందండి? హీ డిడ్ నాట్ గివ్ ఇన్ టు దట్ డిస్కరేజ్మెంట్. ఏం చేశాడు చూద్దామండి. 26లో ఏమని అంటున్నాడు చూద్దాం. దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు. దావీదు మాటలు ఎలా ఉన్నాయి చూడండి. జీవము గల దేవుణ్ణి తిరస్కరించుటకు, దూషించుటకు ఈ సున్నతి లేని వాడు ఎంతటి వాడు. హీ ఈజ్ నాట్ అటరింగ్ వర్డ్స్ ఆఫ్ డిస్కరేజ్మెంట్, హీ ఈజ్ నాట్ అటరింగ్ వర్డ్స్ ఆఫ్ నెగటివిటీ, బట్ హీ ఈజ్ అటరింగ్ వర్డ్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్, వర్డ్స్ ఆఫ్ పాజిటివిటీ. ఏమంటున్నాడు? జీవము గల దేవుని దూషించుటకు సున్నతి లేని ఈ యొక్క ఫిలిష్తీయుడు ఎంతటి వాడు. ప్రేమన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దావీదు నోట ఈ మాటలు వచ్చాయో ఈ సెకండ్ గొలియాత్ను కూడా ఏం చేశాడు? చంపేశాడు. బై జస్ట్ అట్టరింగ్ దీస్ వర్డ్స్
David slayed that second invisible Goliath called negativity or discouragement. ఆ తర్వాత ఏమంటున్నాడు చదవండి. వాణ్ణి చంపి ఇశ్రాయేలీయుల నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొద్ద, అంటే డైరెక్ట్ గా ఇంకేమంటున్నాడంటే వీనిని చంపిన వానికి ఏ బహుమతి అంటే దాని అర్థం ఏంటి? నేనే వస్తాను, నేనే పోరాడుతాను, నేను చంపుతాను, నేను గెలుస్తాను. లుక్ ఎట్ ద పాజిటివిటీ. హీఈస్ ఆల్రెడీ ఇమాజినింగ్ దట్ హీ హాజ్ వన్ ఓవర్ హిమ్. ఆ తర్వాత రివార్డు గురించి అడుగుతున్నాడు. ఏమిస్తారండి రివార్డు? ఏమిస్తారు రివార్డు? బై జస్ట్ వర్డ్స్. ప్రేమన దేవుని బిడ్డలారా, కేవలం మాటలతోనే, తన క్రియలతో, ముందుగా ప్రైడ్ విషయంలో తన క్రియ ద్వారా ప్రైడ్ను చంపేశాడు కదా. తెల్లవారుజామున లేచి తండ్రి ఇచ్చిన ఆజ్ఞ చొప్పున చేసెను అనే దాని ద్వారా గర్వమును చంపాడు. ఇప్పుడు తన మాటల ద్వారా నెగటివిటీని, నిరాశను చంపేస్తూ ఉన్నాడు. ఈరోజు నా ప్రశ్న ప్రేమన దేవుని బిడ్డలారా, ఒకవేళ మీ జీవితంలో ఇటువంటి నెగటివిటీని మీరు ఫేస్ చేసినట్లయితే ఎలా స్పందిస్తూ ఉన్నారు? ఇటువంటి డిస్కరేజింగ్ వర్డ్స్ మీరు ఫేస్ చేసినప్పుడు ఎలా స్పందిస్తూ ఉన్నారు? We have to accept the fact that just around us, all around us, there are people who are toxic, who speak negative, who speak discouraging words. మన స్వంత వాళ్ళే. కానీ కొన్నిసార్లు ఎలా మాట్లాడతారంటే, నువ్వు ఏమైనా ఫలానా పని చేయాలి అని మీరు ఆశించినప్పుడు, మీరు దానిని వ్యక్తపరిచినప్పుడు వెంటనే ఎలా మాట్లాడతారంటే, మీ వల్ల కాదులేండి, అది చాలా కష్టం, మీకు అసాధ్యము, మీకు అంత సామర్థ్యం లేదులే, you cannot do, you are not capable, it's not possible, it's very risky. అర్థమవుతుందా? ఈ రకంగా డిస్కరేజ్ చేసే మాటలు మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు మన చుట్టూ. సాధారణంగా ఆ మాటలు మనం విన్నప్పుడు మనము లొంగిపోతాం దానికి. నిజమేలే, బహుశా నేను చేయలేనేమో, రిస్క్ ఎందుకు తీసుకోవాలి అనవసరంగా. అర్థమవుతుందా? కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కనిపించని రెండవ గొలియాత్ను కూడా మనం చంపాలా, అధిగమించాలా. ఈవెన్ బిఫోర్ యూ కెన్ స్లే ద విజిబుల్ గొలియాత్, యూ హ్యావ్ టు ఓవర్కమ్ దిస్ ఇన్విజిబుల్ గొలియాత్, దట్ ఈస్ నెగటివిటీ ఆర్ డిస్కరేజ్మెంట్. ప్రేమన దేవుని బిడ్డలారా, మన చుట్టూ కూడా కొన్నిసార్లు ఇంట్లోనే కానీ, సమాజంలోనే కానీ, మన వర్క్ ప్లేస్లోనే కానీ, మన స్టడీ ప్లేస్లోనే కానీ, సంఘంలో కూడా కొన్నిసార్లు నెగిటివ్ పీపుల్ ఉంటారండి. టాక్సిక్ పీపుల్ అంటాం. మీరు ఏం చెప్పినా కూడా వాళ్ళు ఏదో ఒక నెగిటివ్ తీసుకుంటారు దాంట్లో. మీరు పాజిటివ్గా మాట్లాడినా ఏదో ఒక నెగిటివ్ తీసుకుంటారు దాంట్లో. ఆర్ మేబీ యు ఆర్ దట్ నెగిటివ్ పర్సన్. యు ఆర్ దట్ నెగిటివ్ పర్సన్. బోత్ ఆర్ నాట్ గుడ్. రెండు మంచివి కాదా నీకు? హల్లెలూయా. మనం ఏం చేయాలా? ఆ నెగటివిటీ లేదా నిరాశ అనేటువంటి గొలియాతును చంపేసేయాలి. వి షుడ్ ఓవర్కమ్ ఇట్. ఎప్పుడైతే దావీదు అలా మాట్లాడాడో ప్రియమైన దేవుని బిడ్డలారా, హీ ఓవర్కేమ్ ద సెకండ్ గొలియాత్. అక్కడి నుంచి మనం ముందుకెళ్దాం. 27 నుంచి మనం చదువుకుందామండి. జనులు వాని చంపిన వానికి ఇట్టిట్లు చేయబడునని అతనికి ఉత్తరమిచ్చిరి. అతడు వారితో మాట్లాడునది అతని పెద్దన్నయ్యగు ఏలీయాబునకు వినబడగా, ఏలీయాబునకు దావీదు మీద కోపము వచ్చి అతనితో, నీవిక్కడికి ఎందుకు వచ్చితివి? అరణ్యములోని ఆ చిన్న గొర్రె మందను ఎవరి వశము చేసితివి? నీ గర్వమును, నీ హృదయపు చెడుతనమును నేను అడుగుదును. యుద్ధము చూచుటకే కదా నీవు వచ్చుతివనెను. అందుకు దావీదు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ దావీదు మాటలన్నీ మాట్లాడుతూ డిస్కషన్ చేస్తుంటే, ఈ మాటలన్నీ కూడా అక్కడ ఉండేటువంటి తన అన్నైన ఏలీయాబుకు వినబడ్డాయి. వెంటనే దావీదు వైపుకు తిరిగి దూషిస్తూ ఉన్నాడు, తిడుతూ ఉన్నాడు. ఏమని అంటున్నాడు? నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడ? నీకేం పని ఇక్కడ? అసలు నీ హృదయంలో ఎంత గర్వం ఉంది, ఎంత చెడుతనం ఉంది అని చెప్పి అటాక్ చేసేస్తున్నాడు. ఇంకా మాటలతో తిట్టేస్తూ ఉన్నాడు. అసలు నువ్వు ఇక్కడ యుద్ధం చూసేకొచ్చావు, నువ్వు నాకు తెలుసు అని చెప్పి లేని నిందలు వేస్తూ మాటలతో గాయపరుస్తూ ఉన్నాడు. సాధారణంగా ఇక్కడ కూడా ఐ వాంట్ అస్ టు ప్లేస్ అవర్ సెల్ఫ్ అట్ ఎవ్రీ స్టెప్ ఇన్ డేవిడ్స్ ప్లేస్. ప్రతి చోట కూడా మనల్ని మనం వేసుకుందాం దావీదు ప్లేస్లో. మనం ఉండింటే ఏం చేసేవాళ్ళం? మనమే ఉండింటే ఏం చేసేవాళ్ళం? మీ సొంత అన్న కానీ, చెల్లి కానీ, అక్క కానీ, తమ్ముడు కానీ, లేదా పేరెంట్సే కానీ, ఫ్రెండ్స్ కానీ ఈ రకంగా లేనిపోని నిందలు మీ మీద వేస్తే ఏం చేస్తారు మీరు? దావీదు ప్లేస్లో మనం ఉండింటే
గొలియాత్ను పక్కకు పెట్టేసి ఈ ఏలియాబ్తో కొట్లాడే వాళ్ళం. అంతే కదండి. గొలియాత్ను తన ఫోకస్ అంతా కూడా గొలియాత్ మీద ఉండింది. గొలియాత్ నేను చంపాలి, ఆ రివార్డ్ నేను పొందుకోవాలి కదా, మన దేవుని దూషించడానికి వీడెంత వాడు అని చెప్పి ఫోకస్ అంతా తన మీద ఉంటే, ఏలియాబేమో అనవసరమైన నిందలు వేస్తున్నాడు, తిడుతున్నాడు. సడన్గా వాస్తవానికి మనమే ఉండింటే వీ వుడ్ ఈజీలీ గెట్ డిస్ట్రాక్ట్ అయిపోయే వాళ్ళం. చాలామంది అవుతూ ఉన్నాం. నేను ఎట్లాగని చెప్తాను. డిస్ట్రాక్ట్ అయ్యి గొలియాత్ను పక్కకు పెట్టేసి ఏలియాబ్తో కొట్లాడడం ప్రారంభించే వాళ్ళం మనం. ఎన్ని మాటలు అంటున్నావు నువ్వు? నీకోసమే కదా నేను టిఫిన్ తెచ్చింది, ఇంత బరువు మోసుకొస్తే, అంత దూరం ప్రయాణం చేస్తే, ఇంత రిస్క్ తీసుకుంటే, దారిలో ఏమైనా తిన్నానా? నేను ఏం తినలా, నీకోసం తీసుకొచ్చిన, ఇంత తీసుకొస్తే నన్నే అంటావు అని చెప్పి వాళ్ళ మీద యుద్ధం చేస్తాం మనం. వాస్తవానికి ప్రేమన దేవుని బిడ్డలారా, ఏలియాబ్ వాజ్ నాట్ హిజ్ ఎనిమీ, ఏలియాబ్ వాజ్ నాట్ హిజ్ రియల్ ఎనిమీ. కానీ శత్రువులాగా కనిపిస్తున్నాడు ఇప్పుడు. కానీ దావీదు ఏం చేశాడో తెలుసా? డిస్ట్రాక్ట్ అవ్వాల. హల్లెలూయా. ఈరోజు నేను చెప్తున్నాను, నీ భార్య నీ శత్రువు కాదు, నీ భర్త నీ శత్రువు కాదు, నీ పిల్లలు నీ శత్రువులు కారు, మీ తల్లిదండ్రులు మీ శత్రువులు కారు, నీ బాస్ నీ శత్రువు కాదు, వాడి వెనకాల నిజమైన శత్రువు ఉన్నాడు. అర్థమవుతుందండి? అపవాది వారిని వాడుకొని, వాస్తవానికి నువ్వు యుద్ధం చేయాల్సింది అపవాదితో. నిజమైన గొలియాతు అపవాది సాతాను. కానీ సాతాను ఏం చేస్తాడంటే, నీ భార్యను, నీ భర్తను, పిల్లలను, బాస్ను, రిలేటివ్స్ను, ఎవరినైనా ఫ్రెండ్స్ను, వారిని వాడుకొని వారే నీ నిజమైన శత్రువు అన్నట్లుగా చూపిస్తూ నువ్వు జీవితాంతము వారితోనే పోట్లాడుకుంటూ నువ్వు డిస్ట్రాక్ట్ అయిపోవాలని వాడి ఆశ. మనం ఏం చేస్తామో తెలుసా? ఈజీగా డిస్ట్రాక్ట్ అయిపోయి నిజమైన శత్రువును వదిలేసి వీళ్ళతో కొట్లాడుకుంటూ కూర్చుంటాం. భార్యకు భర్త శత్రువు, భర్తకు భార్య శత్రువు, పిల్లలకు తల్లిదండ్రులు, తల్లిదండ్రులకు పిల్లలు. ఇదంతా కూడా సీన్ ఎవరు చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటాడంటే వాడు చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. వీళ్ళు వాస్తవానికి నాతో కొట్లాడాలా, ప్రార్థన ద్వారా నాతో కొట్లాడాలా, వాక్యము ద్వారా నాతో కొట్లాడాలా, దే షుడ్ ఫైట్ విత్ మీ విత్ స్పిరిచువల్ వెపన్స్ అండ్ స్పిరిచువల్ ఆర్మర్. కానీ నేను చూడు వాళ్ళని ఏం చేసేసాను, వాళ్ళల్లోనే కొట్లాటలు పెట్టేసి ఒకరికి ఒకరు శత్రువులుగా పెట్టేశాను. ఏం చేశాడు? ఈజీగా నీ యొక్క ఫోకస్ను డిస్ట్రాక్ట్ చేశాడు. అందుకనే మూడవ కనిపించని శత్రువు గొలియాత్ ఎవరంటే డిస్ట్రాక్షన్, లేదా అన్రియల్ ఎనిమీ. రియల్ ఎనిమీ గొలియాత్, కానీ అన్రియల్ ఎనిమీ ఎలియాబ్. ప్రేమన దేవుని బిడ్డలారా, దావీదు డిస్ట్రాక్ట్ అవ్వాల. ఐఎమ్ రియల్లీ సో impressed by David. Though he was a young boy, he understood that Eliab was not his enemy. అన్ని మాటలు ఎవరైనా అంటే అనిపించుకుంటామండి మనము. ఎన్ని మాటలు అనేసాడు 2 వచనాలలో చూడండి ఒకసారి, మళ్ళా చదువుదాం. 28. అతడు వారితో మాట్లాడునది అతని పెద్దన్నయ్యగు ఏలీయాబునకు వినబడగా, ఏలీయాబునకు దావీదు మీద కోపము వచ్చి అతనితో నీవిక్కడికి ఎందుకు వచ్చావు? అరణ్యంలోని ఆ చిన్న గొర్రె మందను ఆ చిన్న గొర్రె మందని ఎక్కడ ఇచ్చిపెట్టొచ్చావు? నీకుండేది ఒక చిన్న గొర్రె మంద, అది కూడా చూసుకోలేవా నువ్వు అని అనకనే అంటున్నాడు. తర్వాత నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేను ఎరుగుదును, యుద్ధము చూచుటకే కదా నీవు వచ్చితివనెను. ఒక్క వచనంలో ఇన్ని మాటలు అంటుంటే ఎవరికైనా ఎంత రోషం, ఎంత కోపం రావాలండి. మనతోనే ఎవరైనా అంటే ఊరికే ఉంటామా? ఇంత సెంటెన్స్ అసలు మాట్లాడనిస్తాం మనము? కట్ చేసేస్తాం మధ్యలోనే కట్ చేసి వారు ఒకటంటే మనం 4 అనేస్తాం. అంతగా కొట్లాడతాం మనం. ప్రేమన దేవుని బిడ్డలారా, దట్ ఈస్ డిస్ట్రాక్షన్. నువ్వు ఇంట్లోనే నీకు తెలిసిన వాళ్ళతోనే లేదా నీ బాస్తోనే కొట్లాడుకుంటా నీ టైం అంతా వేస్ట్ చేయాలని చెప్పేసి అపవాది యొక్క స్కీమ్ అది. నువ్వు వాళ్ళతో కొట్లాడుకుంటా, మనసు బాగాలేదని చెప్పేసి ప్రార్థన చేసుకోకుండా, చర్చికి రాకుండా, బైబిల్ చదవకుండా, హీ వాంట్స్ టు డిస్ట్రాక్ట్ యూ బై మేకింగ్ యూ ఫైట్ విత్ అన్రియల్ ఎనిమీ. శత్రువు కాని శత్రువులతో కొట్లాడుకుంటా నిన్ను బిజీ పెట్టేస్తాడు. బట్ డేవిడ్ డిడ్ అ బ్యూటిఫుల్ థింగ్. మనం చూద్దామండి, ఆ తర్వాత వచనాలు మనం చూద్దాం. 29. అందుకు దావీదు నేనేం చేశాను? మాట మాత్రము పలికితే మాట్లాడడం కూడా తప్పేనా? అంతే, రెండే మాటలు. ఏమన్నాడండి? నేనేం చేశాను? మాట్లాడడం కూడా తప్పేనా అని చెప్పి చదవండక. అతని యొద్ద నుండి తొలగి అనగా తిరిగి.
All you have to do is, do not engage with the physical battle with unreal enemy, but turn from them. వాళ్ళ నుంచి తిరగాలంతే. He turned from his brother. మరలా తన ఫోకస్ అంతా కూడా ఎక్కడ తెలుసా? రియల్ ఎనిమీ. ఇంకొక వన్ దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, ఏం చేస్తాడు, ఏమిస్తాడు రాజు, నేను చంపితే ఏం చేస్తాడు, వాట్ ఈస్ ద రివార్డ్? He never got distracted from his target. Hallelujah. ఎన్నో డిస్ట్రాక్షన్స్ వస్తాయి ప్రేమన దేవుని బిడ్డలారా. నెవర్ ఫర్గెట్ హూ యువర్ రియల్ ఎనిమీ ఈజ్, నెవర్ ఫర్గెట్ వాట్ యువర్ పర్పస్ ఇన్ లైఫ్ ఈజ్. నీ జీవితంలో దేవుడిచ్చిన ఉద్దేశం ఏంటో, నీ నిజమైన టార్గెట్ ఎవరో నువ్వు మర్చిపోవద్దు. అపవాది నీ నిజమైన టార్గెట్, సాతాను నీ నిజమైన టార్గెట్. డోంట్ గెట్ డిస్ట్రాక్టెడ్. సో దావీదు చంపిన కనిపించని మూడవ గొలియాత్ ఎవరంటే డిస్ట్రాక్షన్ ఆర్ అన్రియల్ ఎనిమీ కదా. దృష్టిని మరల్చడం అనేటువంటి ఈ గొలియాత్ను చంపేశాడు. అది మూడవది. చివరిది నాలుగవది నేను చెప్పి ముగిస్తానండి. నాలుగవది ఏంటంటే, తనతో మాట్లాడిన తర్వాత, మిగతా వారితో మాట్లాడిన తర్వాత ఈ మాటలు ఎక్కడో టెంటులో దాక్కొని ఉన్న సౌలు చెవిన పడ్డాయి. దావీదు ఇలా మాట్లాడుతూ ఉన్నాడు అనే విషయాలు సౌలు చెవిన పడితే, సౌలు దావీదును పిలిపించి దావీదుతో మాట్లాడతాడు. ఏంటి, నువ్వు వెళ్తావా, నువ్వు ఫైట్ చేస్తావా అంటే, అవును రాజా నేను చేస్తాను. అడవిలో ఉన్నప్పుడు సింహము మీద, ఎలుగుబంటి మీద దేవుడు, ఏ దేవుడైతే నాకు విజయం ఇచ్చాడో అదే దేవుడు ఈ గొలియాతు మీద కూడా విజయం ఇస్తాడు, నాకు నమ్మకం ఉంది, నన్ను పంపించండి అని చెప్పినప్పుడు సౌలుకు ఎక్కడో చిన్న ఆశ పుట్టింది. సరే పంపిద్దాంలే, అయితే ఏమవుతుంది, చనిపోతాడు అని చెప్పి, ఒకవేళ గెలిస్తే క్రెడిట్ తనకు పోతుందేమో అని చెప్పేసి తన ఒక్క యుద్ధ కవచాన్ని ఇచ్చాడనమాట. నేను అనుకుంటాను కదా, ఎక్కడో చిన్న స్వార్థం ఉనింటది ఇక్కడ. సౌలు తన బ్యాటిల్ ఆర్మర్, యుద్ధ కవచాన్ని ఇచ్చాడు. దాని అర్థం ఏంటంటే, ఒకవేళ వెళ్ళి కొట్లాడి గెలిస్తే దూరం నుంచి చూసిన వారు ఏమనుకోవాలా, సౌలు అనుకోవాలా. ఎందుకు? ఇట్ వాజ్ సాల్స్ ఆర్మర్, బహుశా అందుకనే ఇచ్చాడము అని చెప్పి ఇది వేసుకో అని చెప్తాడనమాట. 38వ వచనం చదవండి అక్క. పిమ్మట సౌలు తన యుద్ధ వస్త్రములను దావీదునకు ధరింపచేసి రాగి శిరస్త్రాణం ఒకటి అతనికి కట్టి యుద్ధ కవచము తొడిగించెను. ఈ సామాగ్రి దావీదునకు వాడుకలేదు కనుక తాను తొడిగిన వాటిపైన కత్తి కట్టుకుని వెళ్ళగలిగినది లేనిది చూచుకున్న తర్వాత దావీదు, ఇవి నాకు వాడుకలేదు. ప్రేమన దేవుని బిడ్డలారా, మళ్ళా లెట్ us put ourselves in David's place. ఒకవేళ మీరే ఆ ప్లేస్లో ఉంటే మనం ఎలా రియాక్ట్ అవుతాం? రాజుని యుద్ధ కవచం, కింగ్స్ ఆర్మర్, వార్ ఆర్మర్, చిన్న విషయం కాదండి, చిన్న విషయం కాదు. నేను చెప్తాను, మనం కొంచెం సూపర్ స్పిరిచువల్ కదా. మనం ఎలా ఆలోచిస్తామంటే, 16th చాప్టర్లోనేమో దేవుడు రాజుగా అభిషేకించాడు, 17th చాప్టర్లో కింగ్స్ ఆర్మర్ నా దగ్గరకు వస్తుంది అని చెప్పి ప్రైజ్ ద లార్డ్ అని చెప్పేసి వేసేసుకుంటాం. ఇది దేవుని కార్యమే, దిస్ ఈజ్ ద సైన్ ఆఫ్ గాడ్. మనం ఎప్పుడు కూడా సైన్స్ అండ్ వండర్స్ అంటాం కదా. దేవుడు ఒక సైన్ ఇస్తే చాలు నాకు, వీ టేక్ ఇట్ యాజ్ అ సైన్ ఆఫ్ గాడ్. అంటే ఏంటి? వీఆర్ ఆల్వేస్ క్రేవింగ్ ఫార్ సమ్వన్ ఎల్సెస్ ఐడెంటిటీ. వేరే వాళ్ళ ఒక గుర్తింపు నాకు కావాలి, నాకు కావాలి అని చెప్పి మనం ఆశపడుతుంటాం ప్రేమన దేవుని బిడ్డలారా. అది మనకు ఈజీగా వచ్చినప్పుడు ఇది దేవుని కార్యం అని చెప్పేసి సొంతం చేసేసుకుంటాం. ఎంతమందికి అర్థమవుతుందండి? మనం ఎప్పుడు కూడా ఒకరిని చూసి వాళ్ళలాగా నేను రిచ్గా కనపడాలా, వాళ్ళలాగా నా దగ్గర కారు ఉండాలా, వాళ్ళలాంటి ఇండ్లే నాకు కూడా ఉంటే ఎంత బాగుంటుంది, వాళ్ళలాంటి జీతము నాకుంటే ఎంత బాగుంటుంది. ఎంతమందికి అర్థమవుతుందండి? వీఆర్ ఆల్వేస్ క్రేవింగ్ ఫర్ సమ్వన్ ఎల్సెస్ ఐడెంటిటీ. దావీదుకు ఈజీగా వచ్చేసింది అది. రాజే చెప్తున్నాడు, నా ఒక యుద్ధ కవచాన్ని నువ్వు వేసుకొని యుద్ధానికి వెళ్ళు. బట్ డేవిడ్ వాజ్ నాట్ కంఫర్టబుల్ ఇన్ దట్. దావీదు ఒక ఆలోచన ఎలా ఉన్నిందంటే, ప్రేమన దేవుని బిడ్డలారా, 16వ అధ్యాయంలో రాజుగా నన్ను అభిషేకించిన దేవుడే యుద్ధ కవచం ఇవ్వాలన్నా కూడా దేవుడే ఇస్తాడు, ఒక మనిషి కాదు. ఎంతమందికి అర్థమవుతుందండి? ద గాడ్ హూ అనాయింటెడ్ మీ ఇన్ చాప్టర్ 16 విల్ ఆల్సో గివ్ మీ ద థ్రోన్, ద కింగ్డమ్ అండ్ ద కింగ్స్ ఆర్మర్. ఐ నీడ్ నాట్ టేక్ ఇట్ ఫ్రమ్ అ మ్యాన్. ఏదో వచ్చేసింది కదా అని చెప్పేసి, ఫ్రీగా వచ్చింది కదా అని తీసుకోవాలా. He always was conscious about his God-given identity. దేవుడు నాకంటూ ఒక గుర్తింపు ఇచ్చాడు. నేను ప్రస్తుతానికి ఒక కాపరిని,
ఐఎమ్ అ షెపర్డ్ బాయ్, దిస్ ఈజ్ మై ట్రూ ఐడెంటిటీ. ఈ యుద్ధ కవచం వేసుకోవడం వల్ల రాజు ఐడెంటిటీ నాకు వద్దు అని చెప్పేసి వాటన్నిటిని కూడా ఏం చేశాడండి, పక్కకు పెట్టేశాడు. ఇట్ ఈస్ నాట్ ఈజీ, ఇట్ ఈస్ నాట్ ఈజీ. ప్రేమన దేవుని బిడ్డలారా, ఆ తర్వాత మనం చూద్దామండి 39:40. ఇవి నాకు వాడుక లేదు, వీటితో నేను వెళ్ళలేనని సౌలుతో చెప్పి వాటిని తీసివేసి తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్ళు తీసుకొని తన యొద్దనున్న చిక్కములో నుంచుకొని వడిసెల చేత పట్టుకొని ఆ ఫిలిష్తీయుని చేరువకు పోయెను. ఇంగ్లీష్ బైబిల్లో బ్యూటిఫుల్ ఉంటుందని నేను చదువుతాను. 40th verse. Then he took his staff in his hand, chose 5 smooth stones from the stream, put them in the pouch of his shepherd's bag, and with his sling in his hand. ఎన్నిసార్లు ఉంటుంది? హిజ్ తన కర్ర, తన సంచి, అర్థమవుతుందండి, తన వడిసెల. అంటే దేవుడిచ్చింది ఇది నావి, ఇవే నావి, ఈ యుద్ధ కవచం కాదు. దిస్ ఈజ్ మై ఐడెంటిటీ. ఒక కాపరి దగ్గర ఉండేది ఒక కర్ర ఉంటుంది, ఒక సంచి ఉంటుంది, చిన్న రాళ్ళు పెట్టుకుంటారు, ఒక వడిసెలు ఉంటుంది, ఇంతే. అంటే హీ వెంట్ టు ఫేస్ ద ట్రూ గొలియాత్ విత్ హిస్ ట్రూ గాడ్ గివన్ ఐడెంటిటీ. దేవుడిచ్చిన గుర్తింపుతో గొలియాత్ను ఫేస్ చేయడానికి వెళ్ళాడే కానీ ఏదో రాజు ఇచ్చిన ఒక ఖడ్గము, యుద్ధ కవచము అది కాదు. ప్రేమన దేవుని బిడ్డలారా, ఎంతమంది ఈరోజు మనలో వీఆర్ క్రేవింగ్ టు బీ సమ్వన్ ఎల్స్. దేవుడేమో నువ్వు ఇలా ఉండాలి, నువ్వు ఇలా ఉండడం నా చిత్తం, నీకు ఒక ప్రత్యేకత ఇచ్చాను అని చెప్తుంటే అనేకమైన సార్లు ఇది నాకు నచ్చట్లేదు ప్రభువా, నేను ఇలా ఉండాలని ఇష్టపడుతున్నాను అని అనేకమైన సార్లు వేరే వాళ్ళ వల్లే ఉండడానికి మనం ప్రయత్నిస్తున్నాం. దో ఇట్ ఈస్ నాట్ గాడ్స్ విల్ ఫర్ యూ. ఈరోజు ఆలోచిద్దాం. ఆర్ యూ రెడీ టు స్లే దిస్ 4th జాయింట్ కాల్డ్ సమ్వన్ ఎల్సెస్ ఐడెంటిటీ? వేరొకరి గుర్తింపు అనేటువంటి కనిపించని ఈ 4వ గొలియాత్ను కూడా నువ్వు చంపడానికి సిద్ధంగా ఉన్నావా? ఎప్పుడైతే ఈ 4టిని కూడా దావీదు అధిగమించాడో అప్పుడు నిజమైన గొలియాత్ను ఎదుర్కొన్నాడు. నిజమైన గొలియాత్ను ఎదుర్కొన్నప్పుడు 49వ వచనంలో మనం ఏదైతే చదువుకున్నామో అది జరిగింది. ప్రేమన దేవుని బిడ్డలారా, అది జరిగింది. జరిగిన విషయం అంతే. ఒక్క రాయి, ఒక్క వడిసెల, ఒక్కసారి విసిరాడు, ఒకే ఏటుకు పడిపోయాడు. హల్లెలూయా. జరిగిందంతే. 1 stone, 1 sling, 1 shot, and that was the end of Goliath. 49th verse. కానీ దానికంటే ముందు ఇన్ని విషయాలు జరిగాయి. అందుకనే నేను ఆలోచిస్తాను కదా, ఒకే వచనంలో రాయాల్సిన కథను 58 వచనాలు రాయించాడు దేవుడు. అంటే ఇన్ని పాఠాలు మనకు నేర్చుకోవడానికి ఉన్నాయి. Even before you can slay the real Goliath in life, you have to overcome or slay these invisible Goliaths in life. ఈరోజు మనం ఆలోచిద్దాం ప్రేమన దేవుని బిడ్డలారా. ఇంతటితో నేను ముగిస్తున్నానండి. వాట్ ఆర్ దోస్ giants that you are battling in life? Invisible giants. కొన్నిసార్లు విజిబుల్ జైంట్స్ను, కనిపించే గొలియాత్లను నేను చంపలేకపోతున్నానే, ఓవర్కమ్ చేయలేకపోతున్నానే, ఎందుకు అని ఆలోచిస్తూ ఉంటావు. కానీ బహుశా నీ జీవితంలో కనిపించని కొన్ని గొలియాత్లు ఉన్నాయి. గర్వం అనే గొలియాత్ ఉంది, నిరాశ అనే గొలియాత్ ఉంది, డిస్ట్రాక్షన్ అనే గొలియాత్ ఉందేమో, వేరే వాళ్ళ గుర్తింపు నాకు కావాలి అని ఆశపడేటువంటి గొలియాతు బహుశా నీ జీవితంలో ఉందేమో. ఎప్పుడైతే వీటిని నువ్వు ఓవర్కమ్ చేస్తావో, when you face the real Goliath, it will be like 1 sling, 1 stone, 1 shot and game over. అంత ఈజీగా దేవుడు నీకు విక్టరీని ఇస్తాడు ప్రేమన దేవుని బిడ్డలారా. కానీ దానికంటే ముందు ఈ 4టిని కూడా మీరేం చేయాలా? ఓవర్కమ్ చేయాలా. ప్రార్థన చేసుకుందామని అందరూ కూడా కళ్ళు మూసుకొని తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఈరోజు గొలియాత్ను చంపేదానికంటే ముందు దావీదు చంపిన కనపడని 4 గొలియాత్ల గురించి మనము చూసుకొని ఉంటున్నాం. వాట్ ఆర్ దోస్ ఇన్విజిబుల్ గొలియాత్స్ ఆర్ జైంట్స్ దట్ యు ఆర్ బ్యాట్లింగ్ ఇన్ లైఫ్? బహుశా ప్రైడ్లో స్టక్ అయిపోయినావేమో, నెగటివిటీలో స్టక్ అయిపోయినావేమో, బహుశా అన్రియల్ ఎనిమీస్తో కొట్లాడుతూ నీ జీవితంలో ఆగిపోయావా? శత్రువులు కాని శత్రువులతో కొట్లాడుతూ పోరాడుతూ అలసిపోయి ఆగిపోయావా? లేదా అనేకమైన సార్లు వాళ్ళలాగా నేను ఉండాలా, వీళ్ళలాగా నేను ఉండాలా అని వేరే వాళ్ళ గుర్తింపును మరి సంపాదించాలి అనే ఉద్దేశంతో దేవుడు నీకు ఇచ్చిన ప్రత్యేకమైన గుర్తింపును కోల్పోతూ ఉన్నావా?
ఆర్ దీస్ ద ఇన్విజిబుల్ జైంట్స్ వేర్ యు ఆర్ స్టక్ ఫైటింగ్ విత్? మే గాడ్ హెల్ప్ us టుడే. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన తండ్రి, గొప్ప దేవ, ఈ సమయంలో మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. మా జీవితంలో తండ్రి అనేకమైన గొలియాతులను ప్రభావం మేము ఎదుర్కొంటూ ఉంటాం. కానీ వాటిని ఎలా జయించాలి, ఎలా ఓడించాలి, ఎలా మేము తండ్రి ముందుకెళ్ళాలి అనేటువంటి అనేకమైన విషయాలు ప్రభువా మాకు నేర్పించినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ మా జీవితంలో ప్రతి గొలియాత్ను కూడా అధిగమిస్తూ జయిస్తూ ముందుకు వెళ్ళే కృపను మాకు దయచేయమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.